తెలుగు కథ మోసం అనరు దీన్ని. ఒకరోజు నక్క చెట్టు తొర్రలో ఉన్న పక్షి గుడ్డును చూసింది. దాన్ని తినేద్దామనుకునేలోపు ఆ గుడ్డు నక్క మామ, కొన్ని రోజులు ఆగితే పిల్లనవుతాను. ఇప్పుడు తింటే నీ కడుపు నిండదు. ఇది చాలా అమాయకంగా ఉందే అని తన మనసులో అనుకుంటుంది. సరే అయితే అప్పుడే వస్తాను. కొన్ని రోజులాగాక వెళ్ళిన నక్కకి గుడ్డు నుంచి వచ్చిన పక్షి పిల్ల కనిపించింది. దాన్ని తినేద్దామనుకుంటుండగా ఒక్క క్షణం ఆగు నక్క మామ, నన్నిప్పుడు తిన్నా నీ ఆకలి తీరదు. కాస్త పెద్దయ్యే వరకు ఆగు. సరే అయితే కొన్నాళ్ళాగి వస్తా. కొన్నాళ్ల తర్వాత నక్క పిట్టతో నువ్వు ఇంకేం కారణం చెప్పినా ఆగేది లేదు. ఈ రోజు నిన్ను ఖచ్చితంగా తినేస్తా. సరే నక్క మామ, నన్ను తిను మరి. అంటూ ఇంకా ఎత్తుకు ఎగిరిపోయింది. నన్నే మోసం చేస్తావా? ఆగు, నీ అంతు చూస్తానుండు. ఇది మోసమెలా అవుతుంది? నువ్వు ఆహారం కోసం ఆశపడినట్లే నన్ను నేను కాపాడుకోవడానికి నేను నీలానే ఆరాటపడ్డాను. ఇక ఏం చెయ్యలేక మౌనముగా వెళ్ళిపోయింది నక్క.